నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డిపాలెం వాడపాలెం రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన రహదారి పనులను పరిశీలించారు. రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, పంచసూత్రాలతో వ్యవసాయం పండుగలా మారుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండలం పలివెల సేరిపాలెంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతన్న మీకోసం కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలను 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలియజేశారు. ఏం పండిస్తున్నావు? వరే. ఎలా ఉంది వ్యవసాయం? పర్లేదా? దిగుబడి అది బాగానే ఉందా? ఏం వరి ఏం రకం? బండాలి. పంట అది ధాన్యం డబ్బులు అది టైంకి పడుతున్నాయా? ధాన్యం డబ్బులు ఇదివరకు గత గవర్నమెంట్లో ధాన్యం డబ్బులు సరిగా పడలేదు. ఇప్పుడు మీకు టైం కడుతున్నాయా? ఎన్ని గంటల్లో పడ్డాయి? ఎంత టైం పట్టింది మీకు అమ్మిన తర్వాత ధాన్యాన్ని డబ్బులు పడడానికి? 4 రోజుల్లో మీకు పడిపోయింది మొత్తం డబ్బు అంతా. రేటు ఎలా ఉంది? ధాన్యం రేటు బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారుని రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఏమన్నా పడ్డాయా? ఎంతెంత పడ్డాయి? 2,000 తర్వాత 4,000 ఎంత? 3వ విడత 6,000. అంతకు ముందు విడతలు 2 విడతలు 7,000 పడ్డాయా? కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000 మీకు ఇదిగో మీ ఎప్పుడంటే ఆగస్టులో పడింది 7,000. తర్వాత మొన్న నవంబర్లో 7,000 పడింది. ఇది ఇక్కడ రాశారా? మళ్ళీ నవంబర్లో పడింది. మళ్ళీ ఇప్పుడు 6,000 పడింది 3వ విడత. ఇది 1వ విడత, ఇది 2వ విడత, ఇది 3వ విడత. మొత్తం 3 విడతలు కలిపి 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు కేంద్రం రాష్ట్రం కలిపి. గతంలో అదైతే 13,500 ఇచ్చారు. 6,000 కేంద్రం, 7,500 రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏదైతే చెప్పారో అలాగా 20,000 అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వేశారు. అదే గతంలో అప్పుడు ఆ ప్రభుత్వంలో మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక విశ్రాంతి భవనం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం భాగంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 3 సార్లు అందలేదు. మీరు మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ మీరు మీడియాలో మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా వచ్చిందో లేదో తమకు సమాచారం చెప్పారని విన్నాను. రైతు భరోసా రాలేదని మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి పోస్ట్ కార్డు రూపకంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రైతు బంధు పడితే ఆ పైసలతో న్యూ ఇయర్ 31 డిసెంబర్కి కళ్ళు కొంటాను, మందు కొంటాను పైసలు అన్నారు. అంటే వాళ్ళ ప్రకారంగానే ఆంగ్ల సంవత్సరానికి న్యూ ఇయర్ మేము ఇస్తే ఇవాళ ఉగాది వచ్చింది. తెలుగు నూతన సంవత్సరం వచ్చినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చలేదు. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. 420 హామీలు మోసాలతోని ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అన్న మాట మీద నిలబడి రైతులకు 15,000 చొప్పున ఎకరానికి ఇవ్వాలి, రోడ్డు రేట్లకు ఇవ్వాలి. రైతులకు రాలేదనే విషయం నేరుగా పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేసే ప్రయత్నమే ఈ పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి స్వయంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరుగుతుంది. రైతుల పక్షాన రైతులందరూ కూడా చీ అంటుంది ప్రభుత్వాన్ని. ఎరువుల కొరతనే, కరెంటు ఉండదు, నీళ్లు ఉండయి, అదేవిధంగా అసలు గిట్టుబాటు ధర ఉండదు, వడ్డు కొనేటోడు ఉండరు, పైసల ప్రత్యేకత ఉండదు, బోనస్ ఉండదు. అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా రైతులు మోసపెట్టుకోవాలో అన్ని విధాలుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపెట్టుకుంటుంది. కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు అన్న మాట పైసలు వాళ్ళకు వచ్చినాయో లేవో నాకు తెలియదు అన్నారు. రాలేదు, ఇదే సాక్ష్యం చూడు. మొత్తం నీకు 2 రోజులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన. ఆనాడు భారతదేశంలో రైతుల కోసం ఎనలేని పోరాటం చేసిన వారు దేశ ప్రధాని అయిన సందర్భాలు వారికి రాని ఆలోచన రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి, రైతుల్ని కష్టాల నుంచి తొలగించాలనే ఆలోచనతోటి రైతు బంధు, రైతు బీమా అనే కార్యక్రమం పెట్టి సంవత్సరానికి దాదాపు 15,000 కోట్ల పైబడి 11 సార్లు ఇచ్చి దేశానికి రైతులకు ఒక రైతు నాయకుడిగా పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు. అలాంటి పథకాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు 5 ఇస్తున్నారు, మేము 2 దఫాల ఎకరానికి 15,000 ఇస్తామనే ఒక మాట, కౌలు రైతులకు 12,000 ఇస్తామని మరొక మాట చెప్పి, కల్లిబల్లి మాటలు చెప్పి అధికారం రావడానికి వందలాది అబద్ధాలాడి అధికారులు వచ్చిన తర్వాత 100 రోజుల లోపటినే మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్వయంగా దేవుని సాక్షిగా, యాదాద్రి సాక్షిగా రైతులందరి ఖాతాలో డబ్బులు వేస్తామని ఆనాడు రుణమాఫీ విషయంలో కానీ మరొకటి కానీ 30,000 కోట్లని ఆనాడు దేవుని ముందట ప్రమాణం చేసి ఈరోజు రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామంలోని 42 సర్వే నంబర్ను అక్రమ కట్టడాలపై డిపిఓ గారిచే ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన తరువాత ఇరువురు చూసి నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగినది. కాలనీ వాసులు 42 సర్వే నంబర్ని ప్రభుత్వ భూమిగా, అసైన్డ్ భూమిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. తీస్తే వాడట పీసీ రోడ్ ఉంటుంది. ఆ పీసీ రోడ్ నుంచి పడితే మన బయట ఎదురుగా ఇక్కడ కాకుండా గవర్నమెంట్ ల్యాండ్, ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా. అయితే వీళ్ళకు పూర్వీకులు ఇచ్చారా, ఎవరు ఇచ్చారా ఇవ్వాలి. అలా కుల వృత్తిదారులకు మేము
ఎటువంటి ఆటంకము ఎటువంటి ఇబ్బందులు కలిగి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అందరు కరెంటు కూడా ఇస్తా అంటే ఇయ్యని మధ్యంటలే. ఇప్పుడు ఇంకోటి సార్, మన శివాజీనగర్ పోగా ఎదురుగా రోడ్డు పక్కకి ఆడొక షెడ్ వేసుకున్నాడు, దాని కరెంటు మన బస్ స్టాండ్లోకి వెళ్ళి తీసుకున్నాడు కరెంట్ కనెక్షన్. వీళ్ళని ఒక్కొక్క మాలకి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం గాంగారాం తాండాలో పులి భయం ఉధృతమవుతుండగా అటవీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తున్న పులి మృత ఆవును తినడానికి వరుసగా 2 రోజులుగా వస్తున్నప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. నా పేరు హపాద్ భోజ్యా, గంగారాం దండం. అది ఈ పెద్ద పులి చేయబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు దాని గురించి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతురు అంతే. అది దాన్ని పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది, లేకపోతే మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలతో బాగా ఇబ్బంది అవుతుంది మాకు. 6 నెలలు అయిపోయాయి, ఇప్పుడు 6 నెలల పంట పోతుంది మాది. ఒక్క చుక్క నీళ్ళు లేవు మళ్ళీలో పోయి చూసే వరకు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పైన ఏమో చెరువులో నీళ్ళు లేవు, అదొక సమస్య మాకు. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల చెరువు తెగిపోయి గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ఆ చెరువు మాత్రం అక్కడే ఉండిపోతుంది మాది. ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడ పొలాల్లో చూస్తే ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఏమైనా ఇప్పుడు ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకుంటేనే మాకు కొంచెం ఇది అవుతుంది, లేకపోతే ఆ ఉన్న పొలాలు కూడా మొత్తం ఎండిపోతాయి. అత్తూరు ఫారెస్ట్లో చూసిపోతున్నారు అంతే. దాన్ని పట్టుకుంటలేరు, ఎత్తలేరు. ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకోవాలి. పట్టుకొని మాకు గ్రామస్తులను కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి ఇక. సరేనా? లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. నా పేరు రఘు, నేను గంగారాం తండకు చెందిన వ్యక్తిని. విషయం ఏమనగా అంటే, ఈ గత వారం నుంచి వెళ్ళి పెద్ద పులి అనేది మాకు చాలా భయమార్తం గురవుతున్నాం. మేము గంగారాం తండకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు పోదాం అనుకున్నా, మరియు అటు చేను దిక్కు, మరియు ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తుర్రు, దాని మీద వచ్చి జస్ట్ చూసుకుని వెళ్ళిపోతురు, కానీ దానికి ఎటువంటి మరి చర్యలు తీసుకుంటలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు వెళ్దామన్నా, మరియు పొలాల నీళ్ళు లేవు, ఆ నీళ్ళు మలుపుదామన్నా, ఎటు పోదామన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన పెద్ద పులిని ఎంత వీలైతే అంత పట్టించి మాకు కొంచెం సహకారం చేయాలని గ్రామస్తులను నేను కోరుతున్నాను. మరియు ఇంకోటి ఏమనగా అంటే, మన చెరువు తెగిపోయి గత ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దానికి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ చెరువు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ సమస్య బాగా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేక మేము పొలం దిక్కు పోదాం అన్న, ఇప్పుడు అదే మూమెంట్లో ఇప్పుడు పెద్ద పులి వచ్చేసింది. దానివలన మేము పోవుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అధికారులు కొంచెం ఆ విషయంలో, పెద్ద పులి విషయంలో కొంచెం దానికి స్పందించి దానికి చర్యలు తీసుకుంటే మా గ్రామస్తులకు చాలా సార్లు మేలు చేసినట్టు ఉంటుంది. అందుకని మేము కోరేది ఏమనగా అంటే, ఇప్పుడు మాకు నీళ్ళ సమస్య ఉంది. ఇప్పుడు 6 నెలలు చేసిన మేము 6 నెలలు చేసిన పొలాలను. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రుద్రారం గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ బోనాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరిపారు. పోచమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పణలు నిర్వహించగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అది
ఇంకా ఎల్లమ్మ తల్లి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రవరం గ్రామంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాలు జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ పట్నాలు జరుపుకోవడం జరుగుతుంది. మా గౌడ కుల బాంధవులందరూ కూడా ఒక దగ్గరకు చేరి ఒక 10 రోజుల నుండి మా కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఈ నెల 8వ తారీఖు నుండి మేము గోదావరి స్నానంతో అమ్మవారిని స్నానం చేయించి దాని తర్వాత జోకెత్తే కార్యక్రమంలో భాగంగా మా అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి మా గౌడ కుల బాంధవులందరికీ కూడా ఆశీర్వచనాలు ఇచ్చి ఆ తర్వాత ఆదివారం 15వ తారీఖు నాడు పోషమ్మ బోనాలు నైవేద్యం అంతా మా గౌడ ఆడ సభ్యులందరూ కూడా నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరియు నిన్న ఎల్లవ తల్లికి ఎల్లమ్మ బోనాలు సమర్పించడం జరిగింది. ఈరోజు మంగళవారం నాడు 17వ తారీఖు నాడు పట్నాల కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు బుధవారం నాడు విందు భోజనాలతో ఈ కార్యక్రమం ముగియబోతూ ఉంది. ఈ కార్యక్రమంలో మా గౌడ కుల బాంధవులతో పాటు కాకుండా బైండ్రోలు కానీ మాదిగ కుల సభ్యులు కానీ అందరూ కూడా సమిష్టిగా వాళ్ళ యొక్క కృషితోటి ఈ పట్టణాలను విజయవంతం కావించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మా గౌడ కుల సభ్యులతో పాటు మా గౌడ యువ ఐక్య సాధన సమితి మా ప్రెసిడెంట్ గారు గుర్రం నాగరాజు గౌడ్ గారు, గుర్రం శ్రీని గౌడ్ గారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళందరూ కూడా కృషితో పాటు పెద్ద మనుషులు గుర్రం నారాయణ గౌడ్ గారు, రంగు పరశురాం గౌడ్ గారు, రంగు గోపాల్ గౌడ్ గారు కూడా వీళ్ళందరి యొక్క కృషితోటి ఈ యొక్క మా ఎల్లమ్మ పట్టణాలను చాలా బ్రహ్మాండంగా కని విని ఎరగని రీతిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా రుద్రారం గ్రామస్తులందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందుకు మాకు తోడ్పాటు చేసిన మా కుల బాంధవులందరికీ కూడా మా మాదిగ సోదరులందరికీ కూడా మా డప్పును అందించిన మా మాదిగ సోదరులందరికీ కూడా బైండ్రోలకు ఎస్పెషల్గా బైండ్రోలు గత 4 రోజుల నుండి నిద్ర రాత్రులు లేకుండా తిండి లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రుద్రారం గ్రామం రామడు మండలం కరీంనగర్ జిల్లా కూడా గౌడకులమైన గత ఒక 3 నెలల నుండి మా కార్యక్రమం దీంతో సాగుతుంది. ప్రతి 5 సంవత్సరాల ఒకసారి గౌడ కుటుంబంలోని గ్రామంలో అంగరంగ వైభవంగా కనిపించే విధంగా చాలా పెద్ద మొత్తంలో ఎలాంటి ఖర్చులకు వెనకాడకుండా పెద్దగా నిర్వహించుకుపోయే జగన్మాత విశ్వపాలి రూపి మా రేణుక ఎల్లమ్మ పట్నాలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇందులో భాగమైన మా 100 కార్యక్రమం మాదిగ కులస్తులకు సంబంధించిన 100 కార్యక్రమాలు కానీ వాళ్ళతో కలుపుగా జరుపుకునే ఈ పట్టణాలు కానీ గంట పట్టణాలుగా కూడా కొన్ని గ్రామాల్లో మేము భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ కార్యక్రమం జరుగుతుంది అని అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న సకుటుంబంగా ఆడిబిడ్డలు ఇంటివారు అయిన బంధువులందరినీ పిలుచుకోవడము జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టినా కానీ మాకు ఏ రోజు కూడా ఆటంకాలు లేకుండా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఎప్పుడు మేము ముందుకు వెళ్ళడమే జరిగింది. మేము గత 8వ తారీఖు ఇదే నెలలో గంగా స్నానంతో మొదటి ఈ ఎల్లమ్మ ఆ కార్యక్రమ ఘట్టంలో మొదటి కార్యక్రమం గంగా స్నానంతో మేము మొదలు పెట్టుకుంటాము. దాని తర్వాత మళ్ళీ అదే మరుసటి రోజు నుండి ఒక 3 నుండి 4 రోజుల వరకు మేము 7 ఏళ్ల పాటు జోగెత్తాలన్న నినాదంలో కనీసం పిలిచిన వారి ఇంటికాల్లో మేము జోగుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ జోగులో వాళ్ళ ఇంటికి ప్రతి గడపకి మా ఎల్లమ్మ తల్లి ప్రతిమను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో కూర్చొని వాళ్ళకి ఆశీర్వాదం వాళ్ళ సుఖశాంతులు కోరాలని మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి గొప్పటి మనిషికి దగ్గరగా ఉండే దైవభక్తికి సంబంధించిన ఈ కార్యక్రమం గురించి రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. బుధవారం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 విడతలుగా ఒక్కో రైతు ఖాతాలో మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని ఆయన వెల్లడించారు. పడ్డారా లేదో నాకు తెలియదు కానీ పడ్డారా? ధాన్యం అమ్మిన తర్వాత లేటుగా వచ్చాయి.
ధర కూడా ఇబ్బంది పడేవారు. ధాన్యం ఎవరు కొంటాడో ఎక్కడికి వెళ్తుందో తెలిసేది కాదు. ఇప్పుడు స్పాట్లో ఎలాగ కొత్తగానే స్పాట్లో ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ 24 గంటల్లోనూ డబ్బులు పడుతున్నాయి. ధర కూడా ఇబ్బంది పడుతున్నారు. ధరకు కూడా ఇబ్బంది లేదు కదా. ఇది వరకు మిల్లికాడికి వెళ్ళాక మనకు ఒక రేటు చెప్పేవారు. మిల్లికాడికి వెళ్ళాక కటింగ్ చేసి ఓ రేటు ఇచ్చేవారు. లేకపోతే మీరు వేరేగా డబ్బులు ఇవ్వండి, మేము వేరేగా ఇస్తామన్నారు. దళారు ఎవరో ఉండి నేను ఇచ్చేసాను నీకు తగ్గించి ఇస్తానని చెప్పి తగ్గించి ఇచ్చేవారు. అనేక ఇబ్బందులు పడ్డారు. ఎరువులు కూడా అందరూ ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? విత్తనాలు అలాగే భూసార పరీక్షలు ఈ మన వ్యవసాయానికి డ్రోన్లు ఏమైనా ఉపయోగిస్తున్నారా మన ఏరియాలో? ఉపయోగించారా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? తక్కువ అంటే మనకు పెట్టుబడి ఖర్చు ఏమైనా తగ్గుతుందా? దానివల్ల చాలా మేలు కలుగుతున్నాయి. చాలా మంది ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కొత్త విధానాలన్నీ కూడా బాగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. బాగా సపోర్ట్ ఇచ్చి పంటలు కూడా ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి ఎక్కువ పంట వేసేసినా డిమాండ్ ఉండట్లేదు. అది పంటలు కూడా మార్చుకోవాలి. డిమాండ్ ఎక్కడ ఉంది, ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏది ఉందో చూసి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ చదవండి పాంప్లెట్, ఈ పాంప్లెట్లు చదవండి. రైతులందరూ బాగుండాలి. అన్ని ఎలా తింటామో మన భూతేలికి కూడా అన్ని రకాలుగా ఇవ్వాలి కాబట్టి. ఎన్ని రకాల విందులు ఉన్నాయి? ఇవి మొత్తం 22 రకాలు. 22 రకాలు నేల గొల్ల అవుతుంది. ఆ భూసారం పెరిగిద్ది, అన్నిటికి ఉపయోగపడుతుంది సార్. ఇది ప్రతి రైతు కూడా కిట్ వచ్చి ఎన్ని కేజీలు వస్తాయి? 6 కేజీలు వస్తాయి. 6 కేజీలు ఎన్ని ఎకరాలకు వస్తాయి? ఎకరానికి సార్. ఎకరానికి 500 ఎట్టమంటే 500 అనుకుంటాడు రైతు. కానీ 500 వాళ్ళు చాలా లాభం ఉంటుంది. అంటే మన ఎరువులు ఎక్కలేదు, ఎరువులు తినేయు, మంచి పంట వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది, భూసారం బాగా పెరిగిద్ది. చెప్పాలి, ఎటికెట్ చేయండి. దీని మీద ఏమైనా సబ్సిడీ లేవా? ఏమీ లేదు సార్. అవును సార్. ఈ రైతులందరూ వినియోగించుకుంటే మొత్తం చాలా పంటకి అన్నిటికీ మంచిది. ఏమంటున్నాం దీని పేరు?